చూపించినామంటే దాన్ని ప్రాక్టికల్గా ఎక్కడ యూజ్ అవుతుంది, ఏ డివైస్లో యూజ్ అవుతుంది, అది ఎట్లా యూజ్ అవుతుంది అని చూపెట్టినాం అనుకో అది రిజిస్టర్ అయిపోతుంది మెమరీలో. ఓ ఇది ఈ ఫార్ములా ఇక్కడ వాడతారా అనేది. అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కూడా పార్ట్ ఆఫ్ ద, అంటే కంపల్సరీగా ప్రతి స్కూల్లో ల్యాబ్ ఉండాలి. ఆ ల్యాబ్లో ఆ స్కూల్ ఆ పాఠం ఈరోజు ఏం చెప్తే ఆ పాఠం రిలేటెడ్ ల్యాబ్ కంపల్సరీగా ఆ రోజు ప్రాక్టికల్గా దాని రిలేటెడ్ ఏమైనా చేపించగలిగితే చూపించడం అనేది చెయ్యాలి అనేది నిజం. అంటే మోర్ ప్రాక్టికల్గా ఉంటే అది మర్చిపోమిగా, ఎందుకంటే నాకు తెలిసిపోయింది అది ఎట్లా వాడతారు, ఎందుకు వాడతారు అనేది, దీని వెనకాల ఫార్ములా ఏందనేది అర్థమైందా. సో ఇప్పుడు ఒక ఇది మెకానిక్స్ నేర్పించినాం అనుకో, ఏరోడైనమిక్స్ నేర్పించినాం అనుకో, అది ఎట్లా ఎగురుతున్నాయి అవి డ్రోన్లు కానీ లేకపోతే చిన్న చిన్నవి అవి చూపెట్టవచ్చు కదా, దీనిలో ఎట్లా ఈ ఫార్ములా అది ఎట్లా లేస్తుంది పైకి అనేది. ఆ ఏరోడైనమిక్స్ నువ్వు పాఠం చెప్పినప్పుడు అది ఎందుకు లేస్తుంది ఎట్లా లేస్తుంది అనేది నువ్వు ప్రాక్టికల్గా వీలు ఎట్లా తిప్పితే అది ఎట్లా ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ ఎట్లా వస్తుంది అవన్నీ నువ్వు ప్రాక్టికల్గా చూపెడితే అది రిజిస్టర్ అవుతుంది. సో